అరబ్ వరల్డ్ తొడగొడుతోంది. పరస్పర యుద్ధాలతో వెస్ట్ ఏషియా అట్టుడుగుతోంది. ఇజ్రాయెల్పై ఇరాన్ అటాక్తో వార్ పీక్స్కి చేరింది. ఇజ్రాయెల్కు అగ్రరాజ్యం అమెరికా మద్దతు ప్రకటించింది. మరి ఇరాన్ వెనుక ఉన్నదెవరు? ఇక మూడో ప్రపంచ యుద్ధమేనా? వార్ ఆఫ్ ద వరల్డ్స్ చర్చించబోతున్నాం ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో. మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు రక్షణ రంగ నిపుణులు, అంతర్జాతీయ రక్షణ పరిణామాలు, యుద్ధ వాతావరణాలపై విశేష అనుభవం ఉన్న రమేష్ కన్నిగంటి గారు 10 స్టూడియోలో ఉన్నారు. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అలాగే ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ అంతర్జాతీయ విశ్లేషకులు గిరిధర్ మామిడి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో రిటైర్డ్ మేజర్ భరత్ గారు కూడా డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రమేష్ కన్నిగంటి గారు, అంటే మనం ఇజ్రాయిల్, పాలస్తీనా, తర్వాత ఈ మధ్యకాలంలో జరుగుతున్న పరిణామాలు సరే ఇంక అక్కడి వరకు అవి పరిమితం అన్న చర్చ మొన్నటి వరకు సాగింది. బట్ అందరూ వాచ్ చేస్తున్నారు. సరే అక్కడ ఇప్పుడు కూడా వాతావరణం వెస్ట్ ఏషియాలో చాలా రోజుల నుంచి కొంత ఈ వాతావరణం నడుస్తుంది కదా అనేది. బట్ ఇప్పుడు ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్గా మారటం, తర్వాత ఇజ్రాయెల్కి మేము అండగా ఉంటామని అమెరికా ప్రకటించడం, అంటే ఏం కాబోతుంది? అది అక్కడతో ఆగబోతుందా? ఇప్పుడు అగ్రరాజ్యాలన్నీ ఇన్వాల్వ్ అవుతున్న నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధం వైపు ఏమైనా అడుగులు పడుతున్నాయా? మీ అంచనా ఏంటి సార్? సార్ 2020 మార్చి నుంచి మనం చూసుకున్నప్పుడు ప్రపంచ రాజకీయాలు, జియో పొలిటికల్ ఇష్యూస్ని మనం గమనించినప్పుడు సార్, ఓకే, న్యాచురల్ డిజాస్టర్తో స్టార్ట్ అయిన కరోనాతో స్టార్ట్ అయ్యి ఇవాళ మ్యాన్మేడ్ డిజాస్టర్ 2022 ఫిబ్రవరి నుంచి యుక్రెయిన్ రష్యా మధ్య, 2022 ఫిబ్రవరి నుంచి యుక్రెయిన్ రష్యా మధ్య, తర్వాత 7th అక్టోబర్ 2023 ఎగ్జాక్ట్లీ రేపు అనదర్ ఇంకొక 5 రోజుల్లో 1 year పూర్తి కాబోతుంది. ఇజ్రాయెల్ గాజాకి మధ్య జరిగిన ఘర్షణ చిలికి గాలివానై అది పశ్చిమాసియా మొత్తం వ్యాపించింది ఇప్పుడు 1 year లో. ముఖ్యంగా 3 హెచ్లు ఇక్కడ ప్రస్తావిస్తున్నాను సార్ సతీష్ గారు. ఒక హెచ్ ఏమో హెజ్బుల్లా సదరన్ లెబనాన్ లో ఉంది, ఇంకొక హెచ్ హౌతీ రెబెల్స్ యెమెన్ దేశం నుంచి, ఇంకొక హెచ్ హమాస్ గాజాలో ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. ఈ 3 హెచ్లు కలిసి ఇజ్రాయెల్ స్టేట్ మీద జరుగుతున్న ఈ ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉందో ఇది చిలికి గానివానై ఇప్పుడు ఇరాన్ యొక్క బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ అయ్యి బికాజ్ క్రిస్టల్ క్లియర్ గా అర్థమైంది ఏంటంటే హెజ్బుల్లాని టార్గెట్ చేసింది ఇజ్రాయెల్, నస్రల్లాని చంపింది. సో ఇరాన్ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి ఇక్కడ అర్థం ఏంటంటే ప్రపంచం అంతా గమనించాల్సింది ఇరాన్ హ్యాస్ బీన్ బ్యాకింగ్ హెజ్బుల్లా అనేది క్రిస్టల్ క్లియర్ గా ఓపెన్ గా బయటకు వచ్చి చెప్పేసింది. సో ఏ స్టేట్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఈస్ సపోర్టింగ్ హెజ్బుల్లా విచ్ ఇస్ ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ టేకింగ్ ఇట్స్ రెఫ్యూజీ ఇన్ సదరన్ లెబనాన్. అక్కడి నుంచి ఇజ్రాయెల్ కొడతాం స్టార్ట్ చేసింది. సో వాట్ ఈస్ క్లియర్ ఈజ్ ఇరాన్ ఈజ్ బ్యాకింగ్ హెజ్బుల్లా అనేది ఇరాన్ నోటి మాట నుంచే వచ్చింది. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ద మొమెంట్ ఇరానియన్స్ ఆర్ నౌ 180 స్కడ్ మిసైల్ 180 బ్యాలిస్టిక్ మిసైల్స్ వేసారు. ఈ బ్యాలిస్టిక్ అనే వర్డ్ అసలు అంటే అర్థం ఏంటంటే క్రేజీగా పిచ్చి పెట్టినట్టుగా అని రోమన్ గ్రీక్ వర్డ్ అది. దాని అర్థం అది. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఈజ్ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది. ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఊరుకోదు, రిటాలియేషన్ 100% ఉంటుంది. ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే బ్యాక్ డ్రాప్ లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎలక్షన్స్ ఇంకొక 1 month నుంచి స్టార్ట్ అయ్యి ఇంకొక 2 months లో కొత్త ప్రెసిడెంట్ వస్తారు. ఇలాంటి నేపథ్యంలో అమెరికన్ జూయిష్ సపోర్ట్ అమెరికాలో ఏ ప్రెసిడెంట్ గెలవాలన్నా బీట్ డెమోక్రటిక్ ప్రెసిడెంట్ ఆఫ్ కమలా హ్యారిస్ ఆర్ రిపబ్లికన్ డొనాల్డ్ ట్రంప్ ఎవరు గెలవాలన్నా జూయిష్ లాబీ అమెరికన్ జూయిష్ లాబీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అది. సో ఇట్స్ గోయింగ్ టు బి ఆల్ అవుట్ వార్. ఆల్రెడీ యునైటెడ్ స్టేట్స్ వాళ్ళ నేవల్ ఇంటర్సెప్టర్స్ ని పంపించేసింది. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ యునైటెడ్ స్టేట్స్, ఇజ్రాయెల్ అండ్ ఇంపార్టెంట్ నేటో allies on one hand, Russia, Iran, China, right, these people are other hand. ఇక ప్రాబ్లం ఏంటంటే మనం అడగాల్సింది వాట్ ఆర్ ది ఇంప్లికేషన్స్ ఫర్ ఇండియా అని చూసినప్పుడు మనకి ఎనర్జీ సెక్యూరిటీ నీడ్స్ చాలా వస్తాయి. సో ఇండియా హ్యాస్ టు ప్లే ఏ ప్రొయాక్టివ్ రోల్ టు బ్రింగ్ బోత్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ టుగెదర్ టు మేక్ పీస్ బిట్వీన్ దీస్ 2 countries. రైట్, అంటే అక్కడతో సరిపోతుందా ఇండియా? అంటే ఇండియా హ్యాస్ టు ప్లే ఏ ప్రొయాక్టివ్ రోల్. అంటే ప్రతి సమస్య, ప్రతి కష్టమైన కాలము ఒక నాయకత్వాన్ని ఇస్తుంది. భారతదేశానికి ఇది ముఖ్యమైన సమయము. తన ప్రపంచ రాజకీయాల్లో తనదైన ముద్ర పడాలి అంటే ఇరాన్ తోనూ ఇజ్రాయెల్ తోనూ రెండింటితోనూ మాట్లాడగలిగిన డిప్లొమాటిక్ మజిల్, దౌత్యపరమైన ఆ యొక్క శక్తి సామర్థ్యాలు భారతదేశానికి మెండుగా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మిగతా జాతీయ రష్యా ఉక్రెయిన్ విషయంలో కూడా అంతే డిప్లొమాటిక్ గా వ్యవహరించారు కదా. అదే థియరీని ఫాలో అవ్వాలంటారు. ఇంకొద్దిగా ముందరికి వెళ్తారు. ఎందుకు వెళ్తారు?
అంటారు? ఇది నా ప్రిడిక్షన్. ఎందుకు రష్యా యుక్రెయిన్ లో మన ఇంట్రెస్ట్లు అంత ఇదిగా దెబ్బతగల, కానీ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వారు ఫ్లేరప్ అయిపోయి వెస్ట్ ఏషియా మొత్తం డెఫినెట్ గా ఇన్వాల్వ్ అవుద్ది. మన ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించి ఇంకా మనము స్వయం ప్రతిపత్తి లేదు ఇంకా భారతదేశానికి. కాబట్టి ఇండియా యొక్క జోక్యం కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. సెకండ్ లార్జెస్ట్ చంక్ ఆఫ్ ఇస్లామిక్ పాపులేషన్ ఆల్సో హ్యాపెన్స్ టు బి ఇన్ ఇండియా, ఇండోనేషియా తర్వాత. సో కాబట్టి మనకి స్టేక్స్ ఎక్కువ ఉన్నాయి. సో రష్యా యుక్రెయిన్ మధ్య అంటిముట్టినట్టుగా వ్యవహరించిన ఇక్కడ మట్టికి చాలా ప్రోయాక్టివ్ గా భారతదేశం రియాక్ట్ అవబోతుందని నా అంచనా. రైట్. గిరిధర్ మామిడి గారు, మీరేం చెప్పబోతున్నారు సార్? అంటే ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. వెస్ట్ ఏషియాలో ఎప్పటి నుంచో కొంత గందరగోళ వాతావరణం ఉంది. కానీ లేటెస్ట్గా జరుగుతున్న పరిణామాలు చూస్తున్నప్పుడు సరే అమెరికా ఎన్నికలు కావచ్చు, ఏ కారణాలు అయినా కూడా ఇజ్రాయిల్కి ఇంకా బహిరంగంగా అండగా నిలవటం ఒకటైతే, ఇరాన్ ఒక టెర్రరిస్ట్ గ్రూప్కి మద్దతు ఇస్తుంది అనేది ఇంకా బహిరంగం అయిపోయింది, బహిర్గతం అయిపోయింది. ఈ పరిణామాలు ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, మీ అంచనా ఏంటి? నమస్తే అండి, మీకు కో ప్యానలిస్ట్ కి ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. నమస్తే సార్. ఇది బేసిక్ గా చూస్తే కనుక మనం ఇది ఒక విధమైనటువంటి లోకలైజ్ యుద్ధమే ఇది. ఇరాన్ తన ప్రాక్సీలని వాడుకొని ఇజ్రాయెల్ మీద దాడులు చేయించింది గత సంవత్సరంగా. హమాస్ అటాక్స్ కావచ్చు, లేదా హిజ్బుల్లా అటాక్స్ కావచ్చు, లేదా హౌతీ అటాక్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడాను ఇరాన్ ప్రాక్సీస్. అలాగే ప్రతి పెద్ద దేశం కూడా వాళ్ళ ప్రాక్సీస్ పెట్టుకుంటారు. ఫర్ ఇన్స్టెన్స్ రష్యాకి మనకు వాగ్నర్ గ్రూప్ లాంటివి, ఇతరత్ర వాళ్ళకి చాలా ఉన్నాయి, ప్రాక్సీస్ ఉన్నాయి వాళ్ళకి. చైనా కూడా 2 ప్రాక్సీ దేశాలు ఉన్నాయి, ఒకటి పాకిస్తాన్, ఒకటి నార్త్ కొరియా, రెండవది నార్త్ కొరియా. కాబట్టి అమెరికాకి సరే వాళ్ళు ఐసిస్ దగ్గర నుంచి తీసుకొని అల్ ఖైదా దగ్గర నుంచి లిటరల్ గా హమాస్, హిజ్బుల్లా, వీటన్నిటి ఫౌండేషన్ లో వీళ్ళ హస్తం ఎక్కడో మనకు కనిపిస్తుంది. వెస్ట్ అన్నది ప్రతి దాంట్లోనూ దాన్ని జోక్యం చేసుకుని వాళ్ళు ఒక విధమైనటువంటి ఈ ఎకో సిస్టమ్ తయారు చేసి దానితోటి దేశాన్ని శాసిద్దాము, దాన్ని కంట్రోల్ చేద్దాము అన్నటువంటి భావజాలం, దాన్నే అందరూ వాడుకుంటున్నారు, ఇరాన్ కూడా వాడుకుంటారు. ఈ దాడులు ఏవైతే జరుగుతున్నాయో ఇవి ఒక విధమైనటువంటి ఫేస్ సేవింగ్ అంటారు ఇంగ్లీష్ లో. మనం వాళ్ళ మొహం కాపాడుకోవడానికి, వాళ్ళ గౌరవాన్ని కాపాడుకోవడానికి చేసింది మాత్రమే, కానీ ఇది పెద్ద యుద్ధానికి దారి తీస్తుంది అని నేను అనుకోవట్లేదు. దీనికి కారణాలు ఏంటంటే, బేసిక్ గా లాస్ట్ టైం కూడా మనకు ఇస్మాయిల్ హనియాని ఇజ్రాయెల్ ఇరాన్ లో టెహరాన్ లో అతన్ని చంపినప్పుడు తూతూ మంత్రంగా ఇరాన్ కొన్ని ఏదో మిసైల్స్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. దాడి చేస్తున్నాను అని ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాడి చేశారు. అంటే వీటి పేల్ చేయండి అని లిటరల్ గా చెప్పినట్లే. వాళ్ళు అక్కడి నుంచి మిసైల్స్ ఫైర్ చేయగానే ఇరాక్ లో ఉన్నటువంటి యాంటీ మిసైల్ రెడార్స్ కానీ, తర్వాత లేదా జార్డన్ కానీ, వీళ్ళందరూ సగం కొట్టేశారు అక్కడే. తర్వాత అమెరికా కొన్ని కొట్టేసింది. ఏవో కొద్దో గొప్ప ఇజ్రాయెల్ మీద వచ్చింది, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఎలాగో కొట్టేసింది. కాబట్టి ఏమి అక్కడ ఎటువంటి హాని జరగలేదు. ఈసారి అదే జరిగింది. ఈసారి వాళ్ళు ఫైర్ చేయబోతున్నారు అని అమెరికా ఒక 6 నుంచి 10 గంటల లోపు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళు చెప్పారు ఇజ్రాయెల్కి. కాబట్టి వీళ్ళు రెడీగా ఉన్నారు, కాబట్టి ఏమి ప్రాణ నష్టం జరగలేదు. ఒకటి ఏదో పడి, అది కూడా వెస్ట్ బ్యాంక్ లో పాలస్టీనియన్, గాజా నుంచి వచ్చినటువంటి ఒక పాలస్టీనియన్ 42 ఏళ్ల వ్యక్తి, అతను చనిపోవడం జరిగింది. అంటే వాళ్ళ ముస్లింస్ మీదే ఇతను వాళ్ళు దాడులు చేస్తున్నారు. అంతేగాని దీన్ని మళ్ళీ ఎస్కలేట్ చేయడానికి ఇరాన్ కూడా సిద్ధంగా లేదు. ఎందుకంటే ఇది ఎస్కలేట్ అయ్యి పెద్ద ఎత్తున యుద్ధం అంటూ జరిగితే గణనీయంగా నష్టపోయేది ఇరానే. అటువంటిది జరగాలి అని కోరుకుంటోంది ఇజ్రాయెల్. కాబట్టి ఒకవేళ ఇరాన్ కనుక మళ్ళీ దాడి చేస్తే ఇజ్రాయెల్ చాలా పెద్ద ఎత్తున ఇరాన్ చంపదెబ్బ కొట్టాలని వాళ్ళు ప్లాన్ వేసి స్కెచ్ చేసి కూర్చున్నారు వాళ్ళు. ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ కావచ్చు, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, దాంట్లో యురేనియం ఎన్రిచ్ చేసి రేపు న్యూక్లియర్ అస్త్రాలు తయారు చేసుకోవడానికి సిద్ధమవుతోంది ఇరాన్. ఆ మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ అంతా ధ్వంసం చేసేస్తారు. అంటే రమారమి 30-40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది వాళ్ళ రీసెర్చ్ అంతా. దానికోసం ఇజ్రాయెల్ కాచుకొని ఉంది. ఈ రోజు కనుక ఇరాన్ దీన్ని ముందుకు తీసుకెళ్తే ముందు అది ధ్వంసం అవుతుంది. రెండవది, వాళ్లకు ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ మీద ఆంక్షలు ఉన్నాయి. ఆంక్షలతోటి వాళ్ళు చాలా సునాయాసంగా చాలా కష్టంగా వాళ్ళ చమురు అమ్ముకోవాల్సిన పరిస్థితి. ఈరోజు చైనా లాంటి కొన్ని దేశాలు తప్ప భారతదేశం కూడా వాళ్ళ దగ్గర కొనుక్కోవడం మానేసాం మనం, అమెరికా ఒత్తిడి వల్ల. కాబట్టి ఇజ్రాయెల్ తో వాళ్ళు కనుక నిజంగా యుద్ధంలోకి వెళితే వాళ్ళ ఆయిల్ ఫీల్డ్స్ అన్ని వీళ్ళు ముందు ధ్వంసం చేస్తారు. వాటిని వీళ్ళు మళ్ళీ రివైవ్ చేసుకోవాలంటే బహుశా 20-30 ఏళ్ళు పట్టచ్చు. సో అది రెండవది.
మూడవది వీళ్ళ లీడర్షిప్. ఎలాగైతే ఇస్మాయిల్ హనియాని తర్వాత మనకు హసన్ నస్రుల్లాని అటువంటి పెద్ద పెద్ద దిగ్గజాలని వీళ్ళు చంపగలిగింది, ఖమేనీని ఎందుకు చంపలేరు వీళ్ళు? వాళ్ళ ప్రెసిడెంట్ ఎందుకు చంపలేరు? కాబట్టి వాళ్ళ లీడర్షిప్. అలాగే IRGC, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్, దాని యొక్క అధినేత కాసిం సులేమానీని గతంలో ఇరాక్ లో చంపినట్లు మళ్ళీ ఈసారి అక్కడ ఉన్నటువంటి నేతృత్వాన్ని కూడా ఇరాన్ లో చంపగలిగినటువంటి క్షమత ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున నష్టపోయేటువంటి పరిస్థితి ఇరాన్ ఉంది. కాబట్టి ఇరాన్ అంత పిచ్చి దేశం కాదు అది. వాళ్ళు ఈ హిజ్బుల్లాని, హమాస్ ని, తర్వాత మన హౌతీలని అంటే ఏమంటారంటే బలి పశువులుగా చేసి వాళ్ళని ఇజ్రాయెల్ మీద వదిలేస్తారు. కాబట్టి వాళ్ళు చనిపోతారు కానీ ఇరాన్ కి పెద్దగా జరగదు. ఈ రోజు హసన్ నస్రుల్లాని చంపినందుకు ఏదో మేము ప్రతీకారం తీర్చుకున్నాము అని ప్రపంచానికి వాళ్ళ ప్రజలకు చూపించి ఏదో వాళ్ళు మేము చాలా గొప్ప అని చెప్పుకునేటువంటి ఒక ఆవశ్యకత వాళ్ళకు ఉంది కాబట్టి చేశారు, అంతేగాని అంతకు మించి ఏమీ లేదు. ఇది పెద్ద ఎత్తున జరగదు నేను అనుకుంటున్నాను. రెండవ విషయం ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. గిరిధర్ గారు, కంటపాటి పుల్లారావు గారు, అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు, దారితీస్తున్న పరిణామాలు, ఏం జరగబోతుందన్న దానిపైన మనం రమేష్ కన్నిగంటి గారు అలాగే మామిడి గిరిధర్ గారు కొన్ని అంశాలను ఇప్పుడు ప్రస్తావించారు. అంటే ఇండియా వరకు వచ్చేసరికి మనం చూసాం, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో కొంత డిప్లొమసీ ప్రదర్శించింది. ఆ డిప్లొమసీ ప్రదర్శిస్తే సరిపోతుందా? ఇరాన్ మీద మన డిపెండెన్సీ ఉంది, ఇజ్రాయెల్కి సంబంధించి మనతో మనకు మధ్య మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అంతర్జాతీయంగా ఎదురవుతున్న ఈ సవాల్ని భారత్ ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏం చేస్తే బాగుంటుంది? ఒకటి, భారత్ కి ఎప్పుడు పీస్, శాంతి ఉంటే మంచిది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థగా అన్ని విషయాల్లో మనం పెరుగుతున్నాం కాబట్టి శాంతి, ఇంటర్నేషనల్ గా పీస్ ఉంటే మనకి ఎనర్జీ సప్లై సింపుల్ గా వస్తాయి, మార్కెట్స్ ఉంటాయి, గొడవలు లేకుండా ఉంటాయి. తర్వాత మన లేబర్ మూవ్మెంట్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ ఈస్ట్ లో ఎంతో లేబర్ మన వాళ్ళు ఉన్నారు, ఇజ్రాయెల్ లో కూడా ఉన్నారు, ఇప్పుడు లక్షల మంది వెళ్ళారు, ఇరాన్ లో కూడా ఉన్నారు. కాబట్టి పీస్ కావాలి. రష్యాతో మనం వ్యవహరించింది ఏంటంటే మనకి వాళ్ళ అవసరం ఉండేది యునైటెడ్ నేషన్స్ లో వాళ్ళతో పాటు ఉండాలి, మనకి ఆయిల్ అవసరం, ఎన్నో సంబంధాలు ఉన్నాయి. రష్యాతో వేరు. ఇజ్రాయెల్ భారతదేశం మాట వింటాదా అంటే విందు, అంటే లిసన్, దే విల్ హియర్ బట్ నాట్ లిసన్. వింటాది పాకెట్. వాళ్ళు అమెరికా మాటే వింటలేదు. అమెరికన్ ఏ ఫారెన్ పాలసీ మేకర్ అయినా, ఏ నాయకుడైనా వాళ్ళు చెప్పింది వినాలి ఇజ్రాయెల్ కొన్ని కారణాలకి. ఇరాన్ కూడా ఏదో చైనా మాట వింటుంది, రష్యా మాట వింటుంది అంటే నాకు కనపడలేదు. చైనా రష్యాకి టెన్షన్ కావాలి అక్కడ, కానీ యుద్ధం కావాలంటే నేను అనుకోవట్లేదు. టెన్షన్ కావాలి, అమెరికా నేర్పించాలి, ఇజ్రాయెల్ నేర్పించాలి, అంతవరకు ఉండాలి. సో భారతదేశం రోల్ ఏదో నిన్న నేతాన్యాహు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్తో మన ప్రైమ్ మినిస్టర్ మాట్లాడారు, అలాగే వెళ్ళి ఫారెన్ మినిస్టర్, ఇరాన్ ఫారెన్ మినిస్టర్తో మాట్లాడచ్చు, అంతవరకే. ఎందుకంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ భారతదేశం మీద కొన్ని నెగటివ్ రిమార్క్స్ చేస్తా వస్తున్నాడు. ఖమేనీ అతనితో మాట్లాడరు మన వాళ్ళు, ఫారెన్ మినిస్టర్తో వాళ్ళ ప్రెసిడెంట్తో మాట్లాడతారు, కానీ పెద్ద రోల్ ఉండదు. తర్వాత చిన్న పాయింట్, మన ఫ్రెండ్స్ ఇద్దరు చెప్పింది చాలా డీటెయిల్ గా చెప్పారు, కనిగంటి గారు అండ్ గిరిధర్ గారు. ఒక విషయం, ఇరాన్ షియా, హూతీస్ అనేవాళ్ళు షియా, హిజ్బుల్లా షియా, ఒక హమాసే పూర్తిగా షియా కాదనుకుంటున్నా. సో షియా ఫోర్సెస్ ని మొబిలైజ్ చేయడం వల్ల సున్నీ దేశాలకి అక్కడ సౌదీ అరేబియా, జార్డన్, ఈజిప్ట్, కువైట్ వీళ్ళంతా హ్యాపీగా లేరు. ఇజ్రాయెల్ పెరగటం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. అందువల్ల అక్కడ డివిజన్ కూడా ఉన్నది, సున్నీ షియా డివిజన్. సౌదీ అరేబియా చూస్తున్నాం, ఈజిప్ట్ చూస్తున్నాం, వాళ్ళు ఎంతో సపోర్ట్ చేసేవారు 75, 80 వరకు. 83 ఒక యుద్ధం కూడా జరిగింది అనుకుంటున్నా అప్పుడు ఇజ్రాయెల్ వీళ్ళతో. దాని తర్వాత మెల్లిగా తగ్గిపోతూ వచ్చారు. సో ఇరాన్ ఇన్ఫ్లుయెన్స్ పెరగటానికి ఈజిప్ట్ ఏమిటి, సౌదీ అరేబియా ముఖ్యంగా ఒప్పుకోరని ఒక బిలీఫ్ ఉన్నది. అందువల్ల ఆ ఫ్యాక్టర్ కూడా ప్లేలోకి వస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా ఏమిటంటే ఇజ్రాయెల్ ఊరుకుంటుందా, కొంచెం పెద్ద ఎఫెక్టివ్గా ఈసారి వాడి
ఇరాన్ మీద ఏదో ఒక సింబాలిక్ యాక్ట్ చేస్తారు. ఈసారి ఏదో ఊరుకోరు. ఎందుకంటే అక్టోబర్ 7వ తారీఖున హమాస్ స్టార్ట్ చేసింది ఇరాన్ చేత్తో స్టార్ట్ చేశారు, ఇరాన్ ఫైనాన్స్ చేశారు అని ఒక బిలీఫ్ ఉన్నది. వాళ్ళ లీడర్ కూడా ఇరాన్లోనే చచ్చిపోయాడు, అప్పుడు మొన్న చంపేశారు ఇజ్రాయెల్. సో నేను అనుకుంటున్నా ఇజ్రాయెల్ కొంచెం సీరియస్ యాక్షన్, సింబాలిక్ అవ్వచ్చు, సీరియస్ యాక్షన్ మాత్రం తీసుకుంటారు. దీంట్లో ఒక కామెడీ లాగా ఏమున్నదంటే, బయట ఉన్నప్పుడల్లా ఇరానియన్ రిలీజియస్ లీడర్ కమాని ఆకాశాన్ని చూస్తూ ఉంటాడు. 85 ఏళ్ళ మనిషి ఏదో బాంబు వచ్చేస్తుందా, డ్రోన్ వస్తుందా అని. ఏదో యాక్షన్ ఇజ్రాయెల్ ప్రపంచం అంతా ఇరాన్ని అవమానమైనా చేయటానికి మాత్రం చేస్తారు. మొన్నంత సింపుల్ గా లెబనాన్ లో హెజ్బుల్లా లీడర్ ని అంత సింపుల్ గా చంపలేరు. విశేషంగా పెద్ద బాంబులు వాడి చంపేశారు. అతను 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు యుద్ధ పరిస్థితులు లెబనాన్ లో తీసుకొచ్చిన చంపేశారు. ఈసారి యుద్ధం పెరగకపోవచ్చు మన మిత్రులు చెప్పినట్టుగా, కానీ కొంచెం ఇజ్రాయెల్ నామకే వాస్తే యాక్షన్ కాదు, కొంచెం సీరియస్ యాక్షన్ తీసుకుంటారు. అది 7వ తారీఖు అక్టోబర్ తీసుకుంటారా, రేపు తీసుకుంటారా, సింబాలిక్ గా మాత్రం ఒక అటాక్ మాత్రం ఇరాన్ మీద మాత్రం చేస్తారు. ఒక చిన్న పాయింట్ చెప్తా, ఒక సంవత్సరం 2 సంవత్సరాల క్రితం ఇరాన్ న్యూక్లియర్ బాంబులు అందరి హెడ్ ని మాత్రం చంపేశారు. అలాగే మొన్న ఈ ఇస్మాయిల్ అనే అతను, హమాస్ అతను చంపేశారు ఇరాన్ లో. వాళ్ళకి రీచ్ ఉన్నది, తప్పకుండా టార్గెట్ మాత్రం చేస్తారు. ఆ టార్గెట్ ఎవరిని చేస్తారు, ఊరుకనే బిల్డింగ్ల మీద పక్కన కొండల మీద మాత్రం వేరు, దే విల్ టార్గెట్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ ఖమేనీ విషయంలో ఇప్పటికే ఇరాన్ జాగ్రత్త పడుతున్నట్టుగా మనం వార్తలు కూడా చూస్తున్నాం. సడన్ అటాక్ తో ఇరాన్ ఇజ్రాయెల్ కు షాక్ ఇచ్చిందా, ఐరన్ డ్రోమ్ మిసైళ్లను అడ్డుకోగలిగిందా, ఇరాన్ ఇప్పుడు దాడి చేయడానికి కారణం ఏంటి, ఇజ్రాయెల్ దూకుడుకు చెక్ పెట్టడానికి ఇరాన్ అటాక్ చేసిందా, వార్ ఆఫ్ ద వరల్డ్స్ అన్నట్టుగా వాతావరణం మారిపోతుందా, ప్రస్తుతం వెస్ట్ ఏషియాలో నెలకొన్న పరిణామాలపై 10 టీవీలో లంచ్ అవర్ డిబేట్ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు మేజర్ భరత్ గారితో మాట్లాడే ముందు రమేష్ కన్నిగంటి గారు, ఇక్కడ సడన్ అటాక్ తో ఇరాన్ ఇజ్రాయెల్ కు షాక్ ఇచ్చిందా, ఇప్పుడు మన డిస్కషన్ కూడా జరుగుతుంది, అంటే ఐరన్ డ్రోమ్ మిసైల్స్ ను అడ్డుకోగలిగిందా, అంటే ఏం సిగ్నల్ ఇవ్వదలుచుకుంది ఇజ్రాయెల్ ఈ విషయంలో? తప్పనిసరిగా ఐరన్ డోమ్ అనేది ఇజ్రాయెల్ ని చాలా జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది చాలా సంవత్సరాల నుంచి, ముఖ్యంగా మిసైల్ అటాక్స్. ఎందుకంటే ఒక్కసారి ఇజ్రాయెల్ యొక్క జాగ్రఫికల్ భౌగోళిక స్వరూపం చూసినప్పుడు సార్, పైనేమో మనకి నార్దర్న్ సైడ్ ఆఫ్ ఇజ్రాయెల్లో మీకు లెబనాను, నార్త్ ఈస్ట్ సైడ్ మీకు సిరియా, ఇటు వైపున వెస్ట్ సైడ్ మనకి ఇది ఈస్ట్ సైడ్ మనకి జోర్డాన్ ఉంటుంది, కింద ఈజిప్ట్ సదరన్ సైడ్, ఇవన్నీ ఇలా ఉంటాం. కొద్దిగా దూరంలో మీకు ఇటు ఇరాన్, ఇరాక్ ఇవన్నీ ఉంటాము, ఇటువైపు అంతా మధ్యధరా సముద్రం ఉంటాము, మెడిటేరియన్ సీ, భౌగోళిక స్వరూపం. మనం చూసినప్పుడు ఐరన్ డ్రోమ్ హ్యాస్ బీన్ ఏ సక్సెస్ఫుల్ యునో వాట్ యు కాల్ యాంటీ మిసైల్ గా ఒక షీల్డ్ లాగా పనిచేస్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఆఫ్ లేట్ రీసెంట్ పాస్ట్ లో చూసినప్పుడు ఐరన్ డ్రోమ్ కూడా 100కి 100% సక్సెస్ రేట్ ఇవ్వలేకపోతుందని తేటతెల్లమైంది. ఒక్కటి సతీష్ గారు, మన 10 టీవీ ప్రేక్షకులకి ఒక చిన్న అంటే అతి ముఖ్యమైన కీలకమైన సమాచారం ఏంటంటే, ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అయిన మొసాద్ కూడా 7th అక్టోబర్ 2023 అంటే లాస్ట్ ఇయర్ గాజా నుంచి హమాస్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లోపలికి వచ్చి 1500 మంది ఇజ్రాయలీల్ని మరి చంపడం జరగటం అనేది అసలు షాకింగ్ టు ద ఎంటైర్ ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ ఆఫ్ ద వరల్డ్. ఈ అంశాన్ని మీరు ప్రస్తావించారు కాబట్టి ఇప్పుడు పెంటపాటి పుల్లారావు గారు అన్నారు సింబాలిక్ ఏమైనా చేయొచ్చు. అక్టోబర్ 7th 5 రోజుల తర్వాత 1 year పూర్తి అయిపోద్ది. అంటే మనం ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, ఏదైనా 100% ఇజ్రాయిల్ ఈ విషయంలో తన కసి తీర్చుకోబోతుందని, అలాంటి పరిణామం ఏమైనా ఎక్స్పెక్ట్? తప్పనిసరిగా ఇప్పుడు విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు మామిడి గిరిధర్ గారు, ఆయన కొద్దిగా స్లైట్లీ సార్తో కొద్దిగా లైట్ గా డిఫర్ అవుతా, నేను క్రిస్టల్ క్లియర్ ఒకటి చెప్పదలుచుకున్నాను. బికాస్ ఐ స్టడీడ్ అండ్ లివ్డ్ ఇన్ ఇజ్రాయెల్, ఐ అండర్స్టూడ్ ద సిచ్యువేషన్ దేర్. ఐ మే బి రాంగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, బట్ రైట్ నౌ మై ప్రిడిక్షన్ ఈజ్ Israel is not going to take it lightly. It's not ఇంకా డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు చెప్పినట్టు సింబాలిక్ గా కూడా కాకుండా ఇంకొక అడుగు ముందలకేసి 100% వెరీ వెరీ ఫోర్స్ఫుల్ అండ్ ఫియర్స్ఫుల్ రిటాలియేటరీ స్ట్రైక్ బై ఇజ్రాయెల్, బికాస్ 7th of October is coming.
Benjamin Netanyahu, the current Prime Minister of Israel, already knew that he is going to step down very soon after this war. Yes. అసలు 100% he is going to go all out and do damage, because ఇస్లామిక్ వరల్డ్ లో ఉన్న సున్నీ ఇస్లామిక్ కంట్రీస్ కూడా, సౌదీ అరేబియా గానీ, ఈజిప్ట్ గానీ, మిగతా కంట్రీస్ కూడా షియా కంట్రీ అయిన ఇరాన్ గనక దెబ్బ తగిలితే వాళ్ళేం సపోర్ట్ గా రారు 100%. ఇజ్రాయెల్ నుంచి జరిగితే వాళ్ళు కూడా చూసి చేద్దాం అనుకోండి. ఎందుకంటే ఇజ్రాయెల్ హ్యాస్ మెండెడ్ ఇట్స్ రిలేషన్షిప్ విత్ యుఏఈ అండ్ సౌదీ అరేబియా హాఫ్ లేట్. సున్నీ ఇస్లాం తో ఇజ్రాయెల్ యొక్క ద్వైపాక్షిక సంబంధాలు కొద్దిగా మెరుగుపడినాయి. సో షియా కంట్రీ అయిన ఇరాన్ గానీ కూలిపోవటం లేకపోతే దెబ్బ తగలటం కానీ జరిగితే, సో సున్నీ కంట్రీస్ కు వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు ఏమి పెద్ద దానికి రియాక్ట్ ఏమి అవరు. సో కాబట్టి నేను ఓవరాల్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈసారి మట్టికి ఇజ్రాయెల్ అటాక్ సింబాలిక్ గా ఉండదు, ఏదో పైన తూతు మంత్రంగా ఉండదు, చాలా గట్టి దెబ్బ ఇజ్రాయెల్ కొడతానికి ఈసారి 7th October 2024 కల్లా యుద్ధం సిద్ధమవుద్ది. రైట్, అంటే 7th October మనం ఎదురు చూడాలి 100%. సంథింగ్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెండ్ డెఫినెట్లీ, because America also started. Joe Biden has already given instructions to American Army, Navy, Air Force, saying that whatever it is Israel is going to ask, you give it to Israel. Yes. Plus వాళ్ళకి ఎలక్షన్ ఇయర్, another 2 months ఎలక్షన్స్ ఉంది. ఇజ్రాయెల్ తో వాళ్ళు ఛాన్స్ తీసుకోరు. వాళ్ళు ఎవరు గెలవాలన్నా, అమెరికాలో ఒక ప్రెసిడెంట్ గెలవాలి అంటే 7 key states out of 50 states of United States of America. I have my doctorate in American studies, US government politics, foreign policy స్టడీ చేసినట్టుగా చెప్తున్నాను. Jewish lobby in the US Congress is the most potent force to reckon with. కాబట్టి 100% Joe Biden has given complete green signal to American defense forces in support of Israel. రైట్, భరత్ రెడ్డి గారు, ఇజ్రాయెల్ దూకుడుకు చెక్ పెట్టడానికి ఇరాన్ దాడి చేసింది అనుకోవాలా? బట్ ఇజ్రాయెల్ నుంచి అదే స్థాయిలో, అంటే మనం ఊహకు అందని ప్రతీకారం ఖచ్చితంగా ఉంటుందని రమేష్ కన్నిగంటి గారు అంటున్నారు. అలాగే ఇప్పుడు భారత్ వ్యవహరిస్తున్న తీరు సరైన రీతిలో వెళ్తుందని మీరు అనుకుంటున్నారా? మీరేం చెప్తారు సార్ లేటెస్ట్ పరిణామాలపై? This game is much bigger అండి. ఇది రోజువారీగా మనం డిస్కస్ చేసి మనం రియాక్ట్ కావాల్సిన గేమ్ కాదు. సో బేసికలీ ఫస్ట్ మన ప్రేక్షకులకు నేను ఏం చెప్దాం అనుకున్నా అండి, ఇజ్రాయెల్ గాజాలో ఎప్పుడైతే యాక్షన్ మొదలు పెట్టిందో ఆ రోజే ఇరాన్ దీంట్లో తలదూరుస్తుంది అని ఆల్రెడీ ఒక ఫ్యాక్టరీని చేసుకొని ముందుకు సాగుతున్న చెస్ గేమ్ ఇది. ఇరాన్ ఇవాళ మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో సిరియా, లెబనాన్, గాజా, హెజ్బుల్లా, యెమెన్, వాట్ ఎవర్ దీస్ కంట్రీస్ కి ఒక పెద్ద దిక్కుగా ఇరాన్ పొజిషనింగ్ ఉంది. సెకండ్ ఏంటంటే, ఇరాన్ ఆయిల్ రిచ్ కంట్రీ కాబట్టి తనకు తానుగా యుఎస్ఏకి కానీ, యూకేకి కానీ, ఫ్రాన్స్ కి కానీ, వాళ్ళ కంపెనీలకు కానీ, వాళ్ళ ఆయిల్ ప్రైసింగ్ కి కానీ, ప్రొడక్షన్ నార్మ్స్ కానీ ఎన్నడూ కూడా వినకుండా తనకు తాను ఒక ఫ్రీ విల్డ్ స్టేట్ గా ఉండదలుచుకున్న స్టేట్ ఇరాన్. అలాంటి దేశం పాశ్చాత్య దేశాలకు, అలాంటి దేశంలో ఉన్న ప్రజెంట్ లీడర్షిప్ ఏదైతే ఉందో ఆ లీడర్షిప్ తీసేస్తే ఆయిల్ ప్రైసింగ్ అండ్ ఆయిల్ ప్రొడక్షన్ కూడా కంట్రోల్లోకి వస్తుందని తెలుసు. సో ఇన్ ద లార్జర్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఇవాళ ఇరాన్ ముందు నుయ్యి వెనకపోయి అన్న పొజిషన్ లో ఉంది. ఎందుకంటే తను ఏదైతే ఫోర్సెస్ ని సపోర్ట్ చేసిందో ఆ ఫోర్సెస్ లీడర్షిప్ అంతా ఇజ్రాయెల్ డిస్ట్రాయ్ చేస్తూ వస్తున్న గత 1 సంవత్సరంలో చేస్తూ వచ్చింది. గాజా ఆల్మోస్ట్ నాశనం అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు లెబనాన్ లో కూడా హెజ్బుల్లా లీడర్షిప్ ని వాళ్ళు నాశనం చేయగలిగారు. అండ్ వాళ్ళ లీడర్షిప్ ఎవరైతే ఇరాన్ లో ఉన్నారో ఇరాన్ వరకు వెళ్ళి కూడా వాళ్ళని కూడా హతమార్చారు. సో ఆల్ దిస్ ఏమవుతుందంటే అండి, నేను లీడర్షిప్ పొజిషన్ లో ఉంటే నేను ఇరాన్ అయితే నేను ఒక యాక్షన్ చూపియాల్సి వస్తుంది. కానీ మీరు దీన్ని ఇంకొంచెం గమనించి చూస్తే
ఇరాన్ తీసుకున్న స్టెప్ నిన్న చాలా పెద్ద స్టెప్ అయినా కానీ వాళ్ళు జన నష్టం కాకుండా ఆస్తి నష్టం చేయడానికే వాళ్ళు ప్లాన్ చేసి పంపించారు మిసైల్స్ ని. సో చూడండి, ఇప్పుడు యుద్ధ నీతిలో యాక్చువల్లీ నాకు మాక్సిమం ఎఫెక్ట్ కావాలంటే నేను ఎవరికి కూడా ముందు చెప్పను, 2 గంటల ముందు చెప్పను, నేను ఇప్పుడు నేను అటాక్ చేస్తున్నాను అని చెప్పను. సో కానీ మీరు గమనించుంటే ఇరాన్ 2 గంటల అడ్వాన్స్ నోటీస్ ఇచ్చింది ఇజ్రాయెల్ కి మిసైల్ అటాక్ కాకముందు. సో ఆ 2 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ ఆబ్వియస్లీ వాళ్ళకి కొన్ని స్ట్రాటజీస్ ఆల్రెడీ ఉన్నాయి. వాళ్ళకి ఒక్కసారి ఎయిర్ రైడ్ అలాం వచ్చిందంటే జనాలందరూ కింద అండర్ గ్రౌండ్ బంకర్స్ లోకి వెళ్ళిపోతారు. అందుకోసమే నిన్న జరిగిన 300 మిసైల్ 400 మిసైల్ ఏవైతే వచ్చాయో దాంట్లో నాకు తెలిసి ఒక 20-25 మాత్రమే టార్గెట్స్ ని చేరాయి. అండ్ అవి ధ్వంసం చేసింది కూడా ఓన్లీ ఫిజికల్ అసెట్స్ మాత్రమే, జన నష్టం జరగలేదు. సో సో ఈ ఒక్క స్టేట్మెంట్, ఈ ఒక్క ఉదంతాన్ని మీరు కొంచెం అనలైజ్ చేస్తే ఇరాన్ నేను యాక్షన్ తీసుకోగలను అని చెప్పింది ప్రపంచానికి, కానీ నేను జన నష్టం చేయదలుచుకోలేదు అని కూడా ఆ తరుణంలోనే చెప్పింది. సో అంటే సార్ అంటే మీరు చెప్తున్న ఈ సిగ్నల్ ని మరి ఇజ్రాయెల్ ఎంతవరకు తీసుకుంటుంది? మీరు అనుకునే కోణంలో తీసుకునే అవకాశం ఉందా, లేదంటే మాతోనే నువ్వు తొడగొడతావా, మా తడాకేంటో చూపిస్తావన్న ధోరణి ఏమైనా ప్రదర్శిస్తుందా? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. సో నౌ నేను మీకు ముందే చెప్పాను, యుఎస్ కి కానీ పాశ్చాత్య దేశాలకు కానీ ఇజ్రాయిల్ లాంటి దేశాలకు కానీ లేకపోతే ఇంత మన దగ్గర ఇంకో వక్త చెప్పారు, ఎవరైతే సున్నీ కంట్రీస్ ఉన్నాయో వాళ్ళకి కానీ ఇరాన్ యొక్క ఫ్రీ పొజిషన్ ఏదైతే ఉందో ప్రత్యేకంగా ఆయిల్ రెజీమ్ లో అది నచ్చదు. ఈ ఒక్క దుర్ఘటనను, నిన్నటి దుర్ఘటనను ఒక సాకుగా తీసుకొని అమెరికా ఇజ్రాయిల్ కలిసి ఇరాన్ లో ఇప్పుడు మొన్న బంగ్లాదేశ్ లో ఎలా అయితే లీడర్షిప్ చేంజ్ జరిగిందో ఇరాన్ లో కూడా అలా ఒక లీడర్షిప్ చేంజ్ చేయడానికి ఒక సాకు మాత్రం చాలా బలమైన సాకు ఇవాళ ఇజ్రాయిల్ చేతిలోకి వచ్చింది. రైట్? సో దేర్ ఫోర్ ఇజ్రాయిల్ ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోదండి. ఈ ఎలాగైతే గాజాలో జరిగిన అటాక్ ని తీసుకొని మొత్తం గాజాలో హెజ్బుల్లా లీడర్షిప్ ని సర్వనాశనం చేసిందో నిన్నటి సంఘటనను తీసుకొని ఇప్పుడు వాళ్ళు ఇరాన్ లో కూడా అంతే యాక్షన్ తీసుకుంటారు. అండ్ సౌదీ కంట్రీస్, ఇప్పుడు సౌదీ కానివ్వండి, జార్డన్ కానివ్వండి, ఈజిప్ట్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇప్పుడు నోరు తెరవరు అండ్ ఇజ్రాయెల్ కి న్యూట్రల్ గా ఉంటారు. సో ఐ థింక్ దేర్ విల్ బి ఎస్కలేషన్ అండ్ దేర్ విల్ బి ఎ మెజర్డ్ ఎస్కలేషన్. బట్ నిన్న నెతన్యాహు గారు కూడా పబ్లిక్ గా చెప్పారు దట్ we want to change the regime, we want to change your leadership అని క్లియర్ గా చెప్పారు. ఐ థింక్ స్టెప్స్ విల్ బి ఇన్ దట్ డైరెక్షన్ అండి. రైట్. గిరిధర్ మామిడి గారు, అంటే ఇరాన్ చమురు కేంద్రాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ ప్రతీకార చర్యలకు సిద్ధమవుతుంది అంటున్నారు. ఒకవేళ అదే కనుక జరిగితే ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు? ఎందుకంటే మనం కూడా ఇరాన్ లాంటి దేశాలపైన డిపెండ్ అవుతున్నాం. మనం ఇరాన్ మీద డిపెండెన్సీ మనకు లేదు ఈ రోజు, అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు మన మీద ఆంక్షలు, అంటే ఇరాన్ మీద ఆంక్షలు విధించినప్పుడు మనకు మినహాయింపు అడిగాం. మినహాయింపు అడిగితే డొనాల్డ్ ట్రంప్ ససేమిరా అన్నాడు. దాంతో మనం ఇరాన్ నుంచి కొనుక్కోవడం మానేసాం. గతంలో మనం ఇరాన్ నుంచి కొనుగోలు చేసేటప్పుడు, చమురు కొనుగోలు చేసేటప్పుడు 50% మనం రూపాయల్లో పే చేసి ఉండొచ్చు, మిగతా 50% క్రెడిట్ ఇచ్చారు వాళ్ళు. ఎందుకంటే డాలర్లో వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయలేం కాబట్టి. తర్వాత మనకు ఒబామా వచ్చినప్పుడు, బైడెన్ వచ్చిన తర్వాత దాన్ని కొన్ని సడలింపు చేస్తే దాన్ని మనం అదునుగా చూసుకుని వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కిస్తు మొత్తం ఇచ్చేసాం మనం. కానీ డొనాల్డ్ ట్రంప్ తర్వాత ఈ రోజు దాకా మనం అక్కడి నుంచి ఇరాన్ నుంచి కొనుగోలు చేయట్లేదు, ఇది అర్థం చేసుకోవాలి. అందుకని ఇరాన్ మీద మనకు డిపెండెన్సీ లేదు. ఇరాన్ మనకు స్ట్రాటజీగా ఎందుకు కావాలంటే చాబహార్ పోర్ట్ మనకి ఇచ్చారు వాళ్ళు. చాబహార్ పోర్ట్ ను వాడుకొని మనం సెంట్రల్ ఏషియాని యాక్సెస్ చేయొచ్చు. ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, లేదా ఇతరత్ర ఈ స్థాన్లు ఉన్నాయి కదా, కిర్గిస్తాన్, కజాఖ్స్తాన్, ఉజ్బెకిస్తాన్, తాజికిస్తాన్, వీటిని యాక్సెస్ చేయొచ్చు. అలాగే రష్యా తోటి మనకు ఒక ఒప్పందం ఉన్నది. రష్యా, ఇరాన్, భారతదేశం కలిసి నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్ అని పెట్టుకున్నాం మనము. మనకు సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి ముంబై దాకా వయా ఇరాన్ బందర్ అబ్బాస్ కానీ చాబహార్ మీద కానీ మనకు వస్తాయి అవి సామాను.
సో ఈ రెండు మనకు ఇరాన్ లో చాలా క్రిటికల్ అంశాలు ఉన్నాయి. ఇవి తప్పిస్తే వాళ్ళతోటి మనకు పెద్దగా ఇప్పుడు డిపెండెన్సీ అనేది లేదు. ఇది ఒకటి ఫస్ట్ అర్థం చేసుకోవాలి. రెండవది, ఇరాన్ నేతృత్వం ఇంత చూసిన తర్వాత హిజ్బుల్లా మీద దాడులు కావచ్చు, లేదా ఇస్మాయిల్ హనియాని చంపేయడం కావచ్చు, గాజాలో వీళ్ళు చేసినటువంటి విధ్వంసం కావచ్చు, గతంలో ఇరాన్ లోనే మొసాడ్ చేసినటువంటి కార్యకలాపాలు కావచ్చు, ఇవన్నీ తెలిసినటువంటి ఇరాన్ అంత పిచ్చి వ్యవహారం చెయ్యరు అని నేను స్పష్టంగా అనుకుంటున్నాను. ఇందాక ఎందుకంటే వారు కూడా చెప్పారు 2 గంటల వ్యవధి ఎవరైనా ఇచ్చి యుద్ధం చేస్తారు. ఎవరైనా యుద్ధంలో సర్ప్రైజ్ అనేది ఎలిమెంట్ ఉంటుంది. అటువంటిది వీళ్ళు అమెరికాకు ఇజ్రాయెల్ కి ముందస్తుగానే చెప్పి వీళ్ళు కొట్టారంటే మేము పంపిస్తున్న మిజైల్స్ మీరు కౌంటర్ చేయండి ముందస్తుగా చెప్పారు వాళ్ళకి. కాబట్టి పెద్ద నష్టం జరగలేదు ఇది. అలాగే బెంజమిన్ నెతన్యాహు కూడా రిటారిక్, ఆయన కూడా అంటాడు మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటాడు. కానీ ఈ మాట మాత్రం సత్యం. అక్కడ రెజీమ్ చేంజ్ కోసం చాలా కాలంగా ఒక అవకాశం కోసం చూస్తున్నది ఇరాన్. ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఉన్నది, కానీ ఆ అవకాశం ఇరాన్ ప్రభుత్వం ఇవ్వదు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దీన్ని ఎస్కలేట్ చేస్తే నష్టపోయేది వాళ్ళే. ఇమ్మీడియట్ గా వాళ్ళ రెజీమ్ చేంజ్ అవుతుంది, వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ ధ్వంసం అవుతాయి, వాళ్ళ ఆయిల్ ఫీల్డ్ ధ్వంసం అవుతాయి, దీంతో ఇంకా ఆంక్షలు పెరుగుతాయి, వాళ్ళతో చాలా ఇబ్బందులు వస్తాయి వాళ్ళకి. అందుకని అటువంటి పిచ్చి చర్య ఇరాన్ చేయదు అని అనుకుంటున్నాను. ఇరాన్ తను చెయ్యంది ఇంకొకరిదే చేయిస్తుంది, హిజ్బుల్లా తోటో లేదా హమాస్ తోటో హౌతీలతోటో చేయిస్తుంది. అంత నిశ్చయం ఉండదు, అంత రిటారిక్ నడుస్తున్నది అక్కడ. రెండవది, బెంజమిన్ నెతన్యాహు ఈ యుద్ధం అయిపోగానే ఆయన ఏమి మళ్ళీ రిజైన్ చేయట్లేదు, ఆయన ఎన్నికలకు వెళ్ళట్లేదు. ఈ విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆయన 2022లో ఎన్నుకోబడ్డాడు. ఎలక్షన్ 5 సంవత్సరాలు ఆయనకు మ్యాండేట్ ఉన్నది. పార్లమెంట్ లో ఆయన మెజారిటీ ఏమి తగ్గలేదు. నిన్ననే 24 గంటల ముందర ఒక చిన్న పార్టీ వచ్చి చేరింది దాంట్లో. ఇప్పుడు లిక్విడ్ పార్టీ ఈ కోalition కి ఈ రోజు 68 మెంబర్ సపోర్ట్ చేస్తున్నారు 120 ఉన్నటువంటి క్నెసెట్ లో. కాబట్టి ఆయన దిగిపోయేటువంటి పరిస్థితి లేదు. స్ట్రీట్స్ లో ఆయన రిజైన్ చేయాలని అనడంలో పెద్ద మామూలుగా డెమోక్రసీలు అన్నింటి నడుస్తాయి. ఫర్ ఇన్స్టెన్స్ ఈవెన్ మోదీ గారు దిగిపోవాలని చెప్పి ఇక్కడ కూడా నినాదాలు ఉంటాయి. ఆయనంత మాత్రం అయ్యేటువంటి విషయం కాదు. ఇంకో మూడో విషయం ఏంటంటే, ఇందాక నేను చెప్తూ మీరు ఆపారు నన్ను, సున్నీ షియా ఇష్యూస్ అన్నది. ఈరోజు సున్నీ దేశాలు అందరూ కూడాను ఇజ్రాయెల్ వెనకాల ఉన్నారు. కాబట్టి మనకు స్పష్టంగా అర్థమవుతున్నది, ఈ రోజు సౌదీ ఎయిర్ స్పేస్ ని వాడుకుని ఇజ్రాయెల్, అంటే సౌదీ అరేబియాకి ఇజ్రాయెల్ కి దౌత్య సంబంధాలు లేవు, అయినా కానీ కూడా ఇజ్రాయెల్ సౌదీ ఎయిర్ స్పేస్ ను వాడుకుని హౌతీలను కొడుతోంది. దానికి పర్మిషన్ ఇచ్చింది సౌదీ అరేబియా. అలాగే ముందస్తుగా వార్నింగ్ ఇచ్చింది. గతంలో ఇరాన్ ఫైర్ చేస్తే కనుక దాని ఇన్ఫర్మేషన్ సౌదీకి వచ్చింది, ఇజ్రాయెల్ కి పాస్ ఆన్ చేసింది. కాబట్టి ఇజ్రాయెల్ ను వాడుకుని ఈ షియా ఇరాన్ దుశ్చేష్టల్ని అడ్డుకట్టు వేయాలి అన్నది సున్నీ ప్రపంచం కూడా ప్రయత్నం చేస్తోంది. దీనినే బెంజమిన్ నెతన్యాహు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ఆయన చేసినటువంటి, మీరు చూసారు 2 ఫోటోలు చూపించారు ఆయన. ఒక ఫోటో వచ్చేసి బ్లెస్సింగ్ అని చెప్పారు, దాంట్లో భారతదేశము, యుఏఈ, సౌదీ అరేబియా పచ్చగా చూపించారు ఆయన. కర్స్ అని చెప్పి ఇరాన్, ఇరాక్, సిరియా, జార్డన్ ఇవన్నీ చూపించారు ఆయన. అంటే సున్నీ డివైడ్ స్పష్టంగా ఆయన ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సున్నీలు ఎక్కడ కూడాను వీళ్ళెవరు చనిపోయినందుకు ప్రొటెస్టులు జరగట్లేదు. భారతదేశంలో కూడా పడగాంలో జరిగింది, షియా ఉన్న దగ్గర, శ్రీనగర్ లో జరగలేదు. ఎక్కడైనా ఈ షియా డివైడ్ ని వాళ్ళు బెంజమిన్ నెతన్యాహు దాన్ని ప్లస్ అమెరికా దీన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. కాబట్టి ఇది పెద్ద సమస్య ఉండదు, ఒక డ్రామా మాత్రమే, థియేట్రికల్ మాత్రమే. ఆపర్చునిటీ ఏమైనా ఉందేమో ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తోంది, చూద్దామేమో. రైట్. పెంటపాటి పుల్లారావు గారు, ఎంతవరకు వెళ్ళొచ్చు అనేది మీ అంచనా సార్? ఒకటి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇవన్నీ విన్నాక ఇజ్రాయెల్ ఒక స్పెక్టాక్యులర్ అటాక్ చేస్తాది అని ఇరాన్ కూడా మనం అనుకోవచ్చు. స్పెక్టాక్యులర్ అటాక్, ఏదో ఊరుకనే బాంబులు గిమ్మలేసి కాదు, స్పెక్టాక్యులర్ అటాక్ చేస్తారు. ఈ అవకాశం వారికి ఉంటుంది. హెజ్బుల్లా చీఫ్ ని చంపేశారు, హమాస్ చీఫ్ ని ఇరాన్ లో చంపేశారు. సో ఇది ఇది ఆపర్చునిటీ, ఈ అగ్రెషన్, గాజా అగ్రెషన్ వాడుకుంటారు. ఒక స్పెక్టాక్యులర్ యాక్షన్ రేపు చేస్తారా ఎల్లుండి చేస్తారా చెప్పను, కానీ ఇరాన్కి మాత్రం బుద్ధి చెప్పడానికి చేస్తారు. ఎందుకంటే గత 15 సంవత్సరాల సున్నీ దేశాల కోపం ఇజ్రాయెల్ మీద తగ్గిపోతే ఈ ఇరాన్ ఒక్కటే అందరినీ రెచ్చగొడుతుంది. కాబట్టి యాక్షన్ మాత్రం తీసుకుంటారని నేను భావిస్తున్నా, సీరియస్ యాక్షన్. రెండో పాయింట్ ఏంటంటే, భారతదేశానికి ఇది క్రూట్ గా చెప్పాలంటే ఇరాన్ మీద అటాక్ చేయటం ఇజ్రాయెల్ మంచిది అనుకుంటున్నా. ఎందుకంటే
నిన్న మొన్న ఇష్టం ఏ సున్నీ దేశం భారతదేశాన్ని, కాశ్మీర్ని, పాకిస్తాన్ కదపట్లేదు. టర్కీ కొన్ని రోజులు కలిపింది, అతను తగ్గిపోయాడు. మన యునైటెడ్ నేషన్స్ లో ఏం మాట్లాడలేదు. ఒక ఇరానే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు రిలీజియస్ లీడర్. కాబట్టి వాళ్ళకి ఇజ్రాయెల్ యాక్షన్ తీసుకుంటే రెజీమ్ చేంజ్ కూడా వస్తుందా లేదా మనం చెప్పలేం. కానీ పోలరైజ్ అయిపోయి ఉన్నది ఇరాన్ లో, సకానికి సగం ఉన్నారు. ఆ గవర్నమెంట్ మార్చడానికి ఇంకా ఎక్కువ మంది కూడా ఉన్నారు, భయపడి లొంగిపోయి ఉన్నారు. 1980 నుంచి ఎప్పుడైతే వాళ్ళు టేక్ ఓవర్ చేశారో ఆ గవర్నమెంట్ మార్చడానికి కూడా అవకాశం ఉంటుంది ప్రజలు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు యుద్ధానికి రెడీగా లేరు కదా. ఇరానియన్ సోల్జర్స్ వాళ్ళు ఇతర దేశాలకు వెళ్ళి దెబ్బలాడటానికి రెడీగా లేరు. వాళ్ళని వీళ్ళని వాడుతున్నారు డబ్బులు పెట్టి. సో తప్పకుండా ఇజ్రాయెల్ యాక్షన్ తీసుకుంటే మంచిది, భారతదేశానికి మంచిది, అన్ని విధాలుగా మంచిది. వాళ్ళకి మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ఆ గవర్నమెంట్ మార్చగలిగినా మార్చలేకపోయినా ఇరాన్ లో మాత్రం పెద్ద మెసేజ్ వెళ్తాది. ఆ పీపుల్ లో కూడా కోపం వస్తుంది. మనకు అనవసరమైన యుద్ధాలు తీసుకెళ్తున్నారు వీళ్ళు, సోషల్ గా మార్చేసి మారల్ గా మార్చేసి అని కూడా వస్తుంది. కాబట్టి భారతదేశానికి ఒక మంచి తర్వాత అన్నిటికంటే చిన్న పాయింట్ కూడా చైనా రెచ్చగొడతా వచ్చింది ఇరాన్ ని. ఇప్పుడు ఇరాన్ ఇబ్బందుల్లో పడితే చైనా ఏం సాయం చేయదు కదా, సైన్యం పంపదు కదా, ఆర్మ్స్ పంపదు కదా, ఏం పంపదు. ఎందుకంటే పంపితే వాళ్ళని యూరోప్ దేశాలు, అమెరికా దేశాలు ట్రేడ్ కట్ ఆఫ్ చేయడానికి సిద్ధపడతారు. అందువల్ల ఇరాన్ కి వాళ్ళు ఎవరో ఫ్రెండ్స్ మీద ఆధారపడి ఉన్నారు. రష్యా వచ్చేస్తుంది, చైనా వచ్చేస్తుంది. వాళ్ళు ఎంత ఐసోలేట్ ఉన్నారో మనకు కనపడతారు. ఎందుకంటే సున్నీ దేశాలు కూడా కలవ చేసుకోరు కాబట్టి. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాజికల్ గా ఇజ్రాయెల్ ఒక ఫుల్ ఫ్లెజ్డ్ అటాక్ అంటారా, స్పెక్టాక్యులర్ అటాక్ అంటారా, చేసే సమయం వచ్చింది. అవకాశం తీసుకుంటారేమో, తీసుకుంటే మంచిదని మాత్రం నేను భావిస్తున్నా. రైట్. రమేష్ కన్నగంటి గారు, ఒకవేళ ఇరాన్ ఇజ్రాయెల్ ఒకవేళ ఈ తరహా యుద్ధం క్రియేట్ అవుతుంది అంటే ఎవరు గెలిచే అవకాశం ఉండొచ్చు? ఎవరు బలాబలాలు ఏంటి, ఎవరి స్ట్రెంగ్స్ ఏంటి? అంటే ఆ స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ, థ్రెట్, ఆ స్వాట్ అనాలిసిస్ ఏదైతే ఉందో అది కొద్దిగా కష్టం. మనం అంటే ఫార్ అవే ఫ్రమ్ సిట్టింగ్ ఇన్ టీవీ స్టూడియో, ఇట్స్ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. బికాస్ సర్ప్రైజ్ ఎలిమెంట్స్, స్పీడ్, అకార్డింగ్ టు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ శ్రీ అజిత్ దోవల్ గారు, ఒక వార్ లో ఉండాల్సిన 3 ముఖ్యాలు, ఒక అటాక్ లో ఉండాల్సిన అంటే ఆ స్పీడ్ ఎలిమెంట్, ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్స్ ఉంటాయి. సో వీ నెవర్ నో what is hidden with Iran, what is hidden with Israel. But ఒక ప్యాటర్న్ కనుక మనం గమనించినట్టు అయితే ఒక రఫ్ ఎస్టిమేషన్ టెంటేటివ్ గా చెప్పాల్సి వస్తే తప్పనిసరిగా ఓసిరాక్ న్యూక్లియర్ రియాక్టర్ ని ఇరాక్ లో ఉన్నదాన్ని ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ 1980s లో ఏ విధంగా వెళ్ళి డీస్టెబిలైజ్ చేసిందో ఆ చేయగలిగిన కెపాసిటీ, ఇంటెంట్, కంటెంట్, క్యారెక్టరు ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ హ్యాస్ అనే దాంట్లో ఎటువంటి డౌట్ లేదండి. సో ఎందుకంటే ఇరాన్ ఈజ్ ఏ న్యూక్లియర్ కంట్రీ, ఇజ్రాయెల్ ఈజ్ హ్యాపెన్స్ టు బి ఏ న్యూక్లియర్ కంట్రీ. ఆ పశ్చిమాసియాలో ఈ 2 న్యూక్లియర్ పవర్స్ చాలా డేంజరస్ ప్రపోజిషన్. సో డెఫినెట్ గా న్యూక్లియర్ ఫర్ వరల్డ్ పీస్, ప్రపంచ శాంతికి న్యూక్లియర్ డెఫినెట్ గా ఇది ఉండకూడదు. సో దిస్ ఈస్ వాట్ ఐ ఫీల్. ఇజ్రాయెల్ హ్యాస్ ది ఇంటెన్షన్ ఉంది, తన దగ్గర కంటెంట్, సబ్జెక్ట్ ఉంది, దాని దగ్గర క్యారెక్టర్, చేసిన ఉదంతాలు ఉన్నాయి. కాబట్టి ఐఎమ్ షూర్, ఐ థింక్ ఇన్ ద డేస్ టు కమ్ టెహ్రాన్ విల్ హ్యావ్ ఏ సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఫర్ వాట్ ఎవర్ దే హ్యావ్ డన్ యెస్టర్డే ఫ్రమ్ ఇజ్రాయలీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ హిట్టింగ్ ద వైటల్ ఇన్స్టలేషన్స్. ఒక జాతికి సంబంధించిన వైటల్ ఇన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రాకెట్ లాంచింగ్ సెంటర్స్, ఇలాంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్, రైల్వే వ్యవస్థ, బ్యాంకింగ్ వ్యవస్థ. Israel has cyber security lo number 1, drone technology number 1. So they have many things in their favor. వరల్డ్ లోనే చెప్పుకోదగ్గ స్థాయి ఉంది వాళ్ళకి. టెక్ నో హౌ లో గానీ, టెక్నాలజీ పరంగా గానీ అది నెంబర్ 1 ఉంది. అండ్ ఆల్సో ఇందాక డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు చెప్పినట్టు ఐ థింక్ మన గిరిధర్ మామిడి గారు కూడా దానికి ఏకీభవించారు. నేను ఒక పాయింట్ చెప్పాను, ఈ సున్నీ షియా మధ్య డివైడ్ ఏదైతే ఉందో ఇప్పుడు ఆ పెండ్యులము టువర్డ్స్ షియా మీద ఎక్కువ ఫోర్స్ పడుతుంది. ఎందుకంటే సున్నీస్ ఆర్ ఆల్సో ఇన్ ఫేవర్ of Israel, not openly, but indirectly they are saying, okay, you can come and use our bases, you know, to destabilize Iran, because we are also not happy with what Iran has been doing. In other words, the Shia Iran is doing another crystal clear avutundi. I think I also go along with
డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు డెఫినెట్ గా 7th October 2024 కి అటు ఇటుగా 2 రోజులు అటు ఇటుగా సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫ్రమ్ ఇజ్రాయలీ విచ్ విల్ బి వెరీ వెరీ సర్ప్రైజింగ్, స్పెక్టాక్యులర్ అండ్ స్ప్లెండిడ్. రైట్. భరతరెడ్డి గారు ఇందాక అన్నారు, అంటే ఇరాన్ సంబంధించి ఇరాన్ పై అటాక్ చేయటం భారతదేశానికి లాభించే అంశం అని ఇందాక పుల్లారావు గారు అంటున్నారు. ఎట్ ది సేమ్ టైం సౌత్ ఏషియా పైన కొంత ఆ స్పేస్ని మనం చూడటానికో దాని మీద కొంత ఇంటెలిజెన్స్ పెట్టడానికో మనకి ఒక పోర్ట్ని ఇచ్చారు. ఆల్రెడీ ఇరాన్, రష్యా, ఇండియాకు సంబంధించి మధ్య ఏ తరహా రిలేషన్ ఉందో గిరిధర్ మామిడి గారు చాలా సవివరంగా వివరించారు. ఈ రెండింటిని సరిపోల్చుకుంటున్నప్పుడు మీరేం చెప్తారు? సార్, ఐ థింక్ మన దగ్గర ఏదైతే ముందు నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ ఉండేనో అది ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంచెం నాన్ అలైన్డ్ మూవ్మెంట్ గానే నడుస్తోంది. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే భారతదేశం చూసుకోవాల్సిన స్ట్రాటజీ ఏంటంటే, ఈ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో ఈ కాన్ఫ్లిక్ట్ వలన నాకు హాని జరుగుతుందా, నాకు నష్టం జరుగుతుందా, లేక నాకు లాభదాయకంగా ఉంటుందా, దీంట్లో నేను తల చూచాలా, తల దూర్చొద్దా? ఐ థింక్ దిస్ ఈస్ ద సిగ్నిఫికెంట్ క్వశ్చన్స్ దట్ కమ్ అప్. మనం అందుకోసమే మీరు ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం చూస్తే వాళ్ళు సౌదీతోని కూడాను, ఇరాన్ తోని కూడాను, రష్యాతో కూడాను, యుక్రెయిన్ తోని కూడాను, ఇజ్రాయెల్ తో కూడాను, సో ఎవరైతే వాళ్ళుగా శత్రుత్వ భావంతో విభజించిపోయి ఉన్నారో మనం మాత్రం అందరితోనూ కూడా ఒక సామరస్యపరంగా మనం మన వ్యవహారం ఫారెన్ రిలేషన్షిప్స్ కొనసాగిస్తూ వచ్చాం. అంటే ఫ్రమ్ నాన్ అలైన్మెంట్ టు మల్టీ అలైన్మెంట్. Yes, we are neutral. So we say, like Switzerland says, we are neutral. We don't want to get involved in your issues. But on the other side, మీరు చూస్తే ఏవైతే అలైన్మెంట్స్ ఇప్పుడు జరుగుతున్నాయో ఇన్ ద మిడిల్ ఈస్ట్ రీజన్, ఇంకొక కొత్త అంటే కొత్తది కాదు, దేర్ ఇస్ అనదర్ ఓల్డ్ ప్లాన్ విచ్ హస్ బీన్ దేర్ మిడిల్ ఈస్ట్. సో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ as బెన్ గురియన్ కెనాల్ అండి. సూయిజ్ కెనాల్ ఏదైతే ఉందో, సూయిజ్ కెనాల్ ఈజిప్ట్ కి ఫ్రీడమ్ వచ్చాక బ్రిటన్ దాన్ని ఈజిప్ట్ కి ఇవ్వడం జరిగింది. దాని రెవెన్యూ అంతా కూడా ఇవాళ ఈజిప్ట్ కి చెందుతోంది. బెన్ గురియన్ కెనాల్ అనేది ఇజ్రాయిల్ నుండి సౌదీ అరేబియా ద్వారా గల్ఫ్ ఆఫ్ అరేబియా వైపు వస్తుంది. సో ఇఫ్ దట్ హ్యాపెన్స్, సూయిజ్ కెనాల్ విల్ బి క్లోజ్ డౌన్, షట్ డౌన్, అండ్ వరల్డ్ ట్రేడ్ ఏదైతే ఉందో ఈస్ట్ నుంచి వెస్ట్ కి అదంతా ఈ కొత్త కెనాల్ నుంచి వస్తుంది. అది వస్తే దాని రెవెన్యూ మొత్తం కూడా సౌదీ అరేబియాకి, దాని తర్వాత ఇజ్రాయెల్ కి, లేకపోతే కనాన్ రీజియన్ విచ్ మీన్స్ జార్డన్, సిరియా, లెబనాన్, ఇవన్నిటికీ కొంచెం మేలు చేకూరుతుంది. సో అంటే ఒక థీమ్ ప్రకారం ఈ జరిగే క్లీనప్ అంతా వెస్ట్ గాజాలో ఏదైతే క్లీనప్ జరుగుతోందో అంతా కూడా బెన్ గురియన్ కెనాల్ ని సిద్ధం చేయడానికి అని కూడా ఒక ఉదంతం ఉంది. ఓకే, అంటే ఏం చెప్తారు అంటే ఇప్పుడు మన ఇండియా కొంత డిప్లొమాటిక్ గా వాచ్ చేయాలంటారా, కొంత సమయం పాటించాలంటారా? దట్ ఈస్ ఆల్ సార్, దట్ ఈస్ ఆల్. సి, ఇండియా తనకు తానుగా ఒక ఎకనామిక్ ప్రోగ్రెస్ వెక్టర్ మీద నడుస్తోంది. అవును, ఆ వెక్టర్ కి సంబంధించి మనకి ఏమన్నా రిసోర్సెస్ తక్కువ అవుతాయా, మన ట్రేడ్ కి ఏదైనా మన ట్రేడ్ దెబ్బతింటుందా, ఈ రెండే ఫ్యాక్టర్స్ మనం చూస్తామండి. సో అక్కడ ఎంత యుద్ధం జరిగినా కానీ, రైట్ సార్, if oil keeps coming to us, we don't have an issue. Yes, sir. If Saudi gives us oil and Russia gives us oil, we are fine. Yes, sir. Okay. Right? Right. And koddo goppo import export Iran to unte, I don't think that will matter even 2% of our national GDP. So it doesn't matter. Yes, sir. So and therefore we should stay out of this thing, Andy. Yes, sir. Right. Thank you, Bharatreddy garu. Thank you, Giridhar Mamidi garu. Thank you, Pentapati Pullaaravu garu. Thank you, Ramesh Kanniganti garu. పరిణామాలు
ఎలాంటి ఇంపాక్ట్స్ చూపించబోతున్నాయి, ఇండియా ఏ విధంగా వ్యవహరించాలనే దానిపైన మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడాము. కానీ ఇది ఇక్కడతో ఆగేటట్టుగా కనిపించడం లేదు. మీరు అన్నట్టుగా అక్టోబర్ 7 ఏం జరగబోతుంది అన్నది ఖచ్చితంగా మీరు చెప్పిన వివరాలు బట్టి ప్రపంచం అయితే ఎదురు చూడబోతోంది. ఈ పరిణామాలపై ఇన్ డీటెయిల్గా మళ్ళీ కూడా మనం మాట్లాడదాం. ఇది ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న వాతావరణం, వెస్ట్ ఏషియాలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న నేపథ్యం. నిజంగా దీనిపైన ఇంపాక్ట్ వరల్డ్పై ఉంటుందా, భారత్ ఏ విధంగా వ్యవహరించాలి, నిజంగా 3వ ప్రపంచ యుద్ధానికి ఇది దారి తీయొచ్చన్న అంచనాకు అప్పుడే మనం రావచ్చా, వీటన్నిటికీ సమాహారంగా 10 టీవీ నిర్వహించిన లంచ్ అవర్ డిబేట్ ఇది.